అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్ పై మెగా బ్రదర్స్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? చిరంజీవిపై వ్యాఖ్యలు చేస్తే వెంటనే స్పందించాల్సిన పవన్ ఎందుకు మౌనం వహించారు? దీని వెనుక రాజకీయ అంశాలే ప్రధాన కారణమా? వేరే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? అన్నిటికీ క్విక్ గా రెస్పాండ్ అయ్యే మెగా బ్రదర్ నాగబాబు సైతం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకుండానే హాట్గా సాగుతున్నాయి. తాజాగా నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిపై హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో జగన్తో సినిమా ప్రముఖుల సమావేశంపై జరిగిన చర్చలో చిరంజీవి లీడ్ తీసుకుని గట్టిగా అడగడం వల్లే జగన్ సినీ ప్రముఖులకు అపాయింట్మెంట్ ఇచ్చారన్నారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. ఈ వ్యాఖ్యల్ని బాలకృష్ణ ఖండించారు. చిరంజీవి గట్టిగా మాట్లాడలేదని, కామినేని అబద్ధాలు చెప్తున్నారన్నారు. అక్కడే అసలు సమస్య స్టార్ట్ అయింది. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించినా మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు ఇప్పటివరకు స్పందించకపోవడంపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. బాలకృష్ణ వ్యాఖ్యలపై తప్పనిసరిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలి. కానీ ఆయన సైలెంట్ అవ్వడానికి పొలిటికల్ రీజన్స్ అనే చర్చ జరుగుతోంది. కూటమిలో ఇప్పుడు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అత్యంత కీలకంగా ఉన్నారు. అలాంటిది బాలకృష్ణ సడన్ గా చిరంజీవిపై కామెంట్ చేశారు. పవన్ గనక స్పందిస్తే కూటమి ధర్మానికి ముప్పు వస్తుందని, అందుకే సైలెంట్ గా ఉన్నారన్న చర్చ నడుస్తోంది. వెంటనే స్పందిస్తే కూటమిలో ఇబ్బందులు వస్తాయని గ్రహించి అలర్ట్ అయినట్టుగా, అందుకే స్పందించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి మద్దతుగా మాట్లాడితే తప్పకుండా బాలకృష్ణ మాటల్ని ఖండించినట్లే అవుతుందని, అందుకే ఎలాంటి కామెంట్ చేయకుండా జనసేనాని సైలెంట్ అయ్యారనేది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న డిస్కషన్. మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. పోనీ పవన్ డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉన్నారు కాబట్టి కొన్ని ఇబ్బందులు రావచ్చు. కానీ నాగబాబు ప్రతి అంశంలో స్పందిస్తూ ఉంటారు కదా, అలాంటి మెగా బ్రదర్ కూడా ఎందుకు సైలెంట్ అయ్యారనే చర్చ బాగా జరుగుతోంది. నాగబాబు ఎమ్మెల్సీ కాబట్టి ఆయన మాట్లాడినా కూటమిపై ప్రభావం పడుతుందన్న ఆలోచనతోనే సైలెంట్ అయ్యారనే సమాచారం. కూటమి ఐక్యతకు జనసేన కాంట్రిబ్యూషన్ అత్యంత కీలకమని, ఇందుకే మెగా బ్రదర్స్ పరిస్థితిని బట్టి సైలెంట్ అయ్యారట. ఏమాత్రం మాట్లాడినా ఎటుదారి తీసి వైసీపీకి మేలు జరుగుతుంది అనే ఆలోచనతో సైలెంట్ గా ఉన్నారట. చిరంజీవి లేకపోతే మేము లేము అని చెప్పుకునే మెగా బ్రదర్స్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిని కామెంట్ చేయడం చిన్న విషయం కాదు. అయినా రాజకీయ కారణాలతో మెగా బ్రదర్స్ మౌనంగా ఉండడం కొంతమందికి నచ్చట్లేదనే అభిప్రాయం ఉంది. చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం బాలకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ లెటర్ రాయడం, మెగా బ్రదర్స్ సైలెంట్ గా ఉండడం పైన గుసగుసలు వినిపిస్తున్నాయి.